లిఫ్ట్ వెంటనే పూర్తి చేయాలి. లిఫ్ట్ వెంటనే పూర్తి చేయాలి. లిఫ్ట్ వెంటనే పూర్తి చేయాలి. చలో పోతిరెడ్డిపాడు, చలో 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 పోతిరెడ్డిపాడు, చలో 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 పోతిరెడ్డిపాడు. చలో చలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాపాడుకుందాం. కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. చలో పోతిరెడ్డిపాడు, చలో చలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. రాయలసీమ లిఫ్ట్ కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. చలో పోతిరెడ్డిపాడు, జై జగన్. వరప్రసాద్ లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వెంటనే పునః ప్రారంభించి పూర్తి చేయాలని, అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టును కాలువన్న 6,000 క్యూసెక్కులతో వెడల్పు చేయాలని కోరుతూ రేపటి రోజు పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. ఈ బహిరంగ సభకు 4 రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి కూడా నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఓపెన్ గానే తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆపించా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది నిజంగా రాయలసీమకు తీవ్రమైనటువంటి ద్రోహం ఇది. ఎందుకంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదనపు వాటర్ కోసమో లేకపోతే అక్రమంగానో నిర్మిస్తున్నది కాదు. ఇది కేవలం ఆల్రెడీ ఉన్న మనకు కేటాయించబడినటువంటి నీళ్లను పూర్తిగా వినియోగించుకోవడానికి, వాటి కింద ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేటువంటిది చేయడం జరుగుతుంది. తెలంగాణ దాదాపు 120 టీఎంసీల వరకు అక్రమంగా 800 అడుగుల నుంచే నీటిని తరలించి మొత్తం శ్రీశైలం డ్యామ్నే మనకు నీరు అందకముందే ఖాళీ చేయించేటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినందువల్ల, అదేవిధంగా ఆల్మట్టి ప్రాజెక్ట్ 129 టీఎంసీల నుంచి 229 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరో మార్గం లేదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 800 అడుగుల నుంచే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేయకపోతే భవిష్యత్తులో రాయలసీమ పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. దీని కింద ఉన్నటువంటి తెలుగు గంగా కానీ, ఎస్ఆర్బిసి కానీ, ఈరోజు చెన్నైకి నీళ్లు కానీ, అదేవిధంగా ఈ 4 జిల్లాలలో 6 జిల్లాల్లో కూడా తాగునీటి అవసరాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున పోతిరెడ్డిపాడు వద్ద ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పైన దాడి చేయడానికి బదులు, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికి కూడుకునే బదులు, అసలు రాయలసీమ ప్రాజెక్టే పనికిమాలిన ప్రాజెక్ట్ అనో, థెఫ్ట్ ప్రాజెక్ట్ అనో అట్లాంటి కామెంట్స్ చేసే బదులు ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సమర్థించే పద్ధతిలో మాట్లాడడానికి బదులు ఈరోజు ఈ నిర్మాణ పనులను చేపట్టాలా, తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలా, తన వల్ల రాయలసీమ జరుగుతున్నటువంటి ద్రోహాన్ని నివారించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఇప్పటికే 1000 కోట్ల రూపాయల వరకు 2024 వరకు కొనసాగినటువంటి పనులను ఈరోజు ముందుకు తీసుకోవాలని, అదేవిధంగా వీటికి అన్ని అనుమతులు తేవడానికి కూడా లీగల్గా, అదేవిధంగా ఇతరత్ర ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించుకోవాలని చెప్పి, జగన్ మీద ఉన్న ద్వేషంతో ఈ ప్రాజెక్ట్కి ద్రోహం చేయవద్దని చెప్పి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.